ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు పేరట ప్రేమతో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా ఈరోజు మనము ప్రభు రాకకై నిరీక్షణ కలిగి ఉండుట, టు హ్యావ్ హోప్ అండ్ ఎక్స్పెక్టేషన్ ఫర్ ద లార్డ్స్ కమింగ్ కదండి. ప్రభు రాకకై నిరీక్షణ కలిగి ఉండాలి. అంటే విశ్వాసి ఈలోక సంబంధమైనటువంటి వాడు కాడు. మనము పరసంబంధులం. అక్కడి నుండే వచ్చాం, అక్కడికే వెళ్ళాలి కదండి. ఇప్పుడు ప్రభు అక్కడికి వెళ్ళిపోయి ఆదరణకర్తను భూమి మీద ఉంచి మరల ఆయన ఒకసారి రానై ఉన్నాడు. ఎందుకు? మనలందరినీ ఆయనతో కూడా తీసుకుని వెళ్ళుట కొరకు. అయితే ఆయన రాకడకు నిరీక్షణ కలిగినటువంటి వారిమై ఉండాలి. ఏదో తాత్కాలికంగా జీవిస్తున్నాం అన్నటువంటి పేరు మాత్రమే కాకుండా ప్రభు వస్తాడన్న నిరీక్షణతో విశ్వాసి ఎదురు చూచేటటువంటి వారై ఉండాలి. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమైన అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. 10వ వచనం, ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుచుండని, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని 2 మనుషులు వారి యొద్ద నిలిచిరి. 11వ వచనం, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? నీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. లూకా గారు తన యొక్క ఆ స్టేట్మెంట్లో చాలా క్లియర్గా వివరంగా చెప్తున్నాడు. ఎందుకు మీరు గలిలయ మనుషులారా ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు? ఏ విధంగా అయితే కుమారుడైన క్రీస్తు తండ్రి దగ్గరికి ఏ విధంగా ఆరోహణమై వెళ్ళిపోయాడో, ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగానే మరలా ఆయన రానై ఉన్నాడు. కాబట్టి విశ్వాసమైనటువంటి మనము, భూమి మీద ఉన్నటువంటి మనం ఆయన రాకడ కొరకు నిరీక్షణ అంటే ఎదురు చూసేటటువంటి వారిమై ఉండాలి. ఎలా వెళ్ళాడో, వెళ్ళట ఎంత వాస్తవమో అలాగే వస్తాడు. వచ్చేంత వరకు విశ్వాసి ఆయన కొరకు ఎదురు చూసేటటువంటి వాడై ఉండాలి. తీతు 2:13 అంటాడు, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు కదండి. ఆయన మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు అంటే క్రీస్తు రాకడ కొరకు విశ్వాసి ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు వాక్యము బోధిస్తూ ఉంది. విశ్వాసి భక్తితో, స్వస్థ బుద్ధితో, నీతితో, భయముతో క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు, ఆయన మహిమ కొరకు విశ్వాసి ఎదురు చూసేవాడై ఉండాలి. ఎందుకంట హెబ్రీ 13:14 అంటాడు, నిలవరమైన పట్టణం మనకిక్కడ లేదు, ఉండబో దాని కొరకు మనము ఎదురు చూసేవారిమై ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డ, వాక్య సందేశములోని ఈ యొక్క ఉద్దేశము నేను కలిగి ఉన్నామా కదండి? ప్రభు రాకకై నిరీక్షణ కలిగిన వారిమై ఉన్నామా? ఆలోచించేద్దాం. ఇప్పుడైనా ప్రభు యొక్క రాకడ కొరకు మనం భయముతో, భక్తితో ఉన్న విశ్వాసమును కాపాడుకుంటూ ప్రభు రాకడ కొరకు నిరీక్షణ కలిగిన వారమై ఉండాలని ప్రభు పేరిట కొద్ది మాటలు తెలియజేస్తున్నాను. దేవుడు తన మాటను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరి ఒకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.